పిచ్చోడి చేతిలో రాయి. ఈ సామెత ట్రంప్కి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రపంచానికి నియంతైన అమెరికన్ అధ్యక్ష పీఠం ఎవరైతే అధిరోహించి ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రస్తుతం ట్రంప్ సీట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ని మనం చేయొచ్చు. అతనికి పూర్తి అధికారాలు ఉన్నాయి. చాలా శక్తివంతమైన సీట్ మీద ఆయన కూర్చొని ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనం దాన్ని ఆయనకు అన్వయించవచ్చు. మామూలుగా వేరే వేరే అధ్యక్షులు ఎవరైనా ఉంటే కనుక మనం ఇంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఉండదు. కానీ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో చాలా ఆక్షేపణీయంగా ఉంది. ప్రస్తుతము ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అతను మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న చేతలకి ఎంతమాత్రం సంబంధం లేకుండా ఒకదానికి ఒకటి చాలా కాంట్రాస్ట్గా ఉండి మనని కన్ఫ్యూజన్లోకి నెడుతున్నాయి. ప్లస్ అతను కూడా అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక పెద్ద విషయం ఉంది. అదేంటంటే ఆయన ఒక అద్భుతమైన వ్యాపారవేత్త. కోట్లాది రూపాయల్లో ఆయన వ్యాపారం చేస్తాడు. కోట్లాది డాలర్స్ రూపంలో వ్యాపారం చేస్తాడు. రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన T1 అని చెప్పి ఆయన సొంత తన మొబైల్ ఫోన్ని కూడా లాంచ్ చేస్తున్నాడు. అది పూర్తిగా మేక్ ఇన్ అమెరికా అని చెప్పేసి, మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి ఎట్లా అంటున్నాడు అట్లా మేక్ ఇన్ అమెరికా, దీన్ని అమెరికాలో తయారు చేస్తానని అంటున్నాడు. కానీ దాని డిజైను, దాని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా చైనాలో అవుతుంది. ఆ విషయాన్ని ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఎందుకంటే అంత తక్కువ కాస్ట్లో అంత మంచి ప్రోడక్ట్ రావాలి అంటే అమెరికాలో అసాధ్యం, అది ఖచ్చితంగా రాదు. అంత చీప్గా అక్కడ ఎవరు పనిచేయడానికి లేరు. చైనాలో మాత్రమే ఉన్నారు. చైనా నుంచి మాత్రమే అంత అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అది గోల్డ్ కలర్లో ఉంటుంది. ప్లస్ $499 దాని బేసిక్గా దాన్ని నిర్ణయించారంట. అంటే అరౌండ్ 45,000 45,000 వరకు దాని బేసిక్ వాల్యూ ఉంటుంది. తర్వాత మోడల్స్, పై మోడల్స్ ఉంటే వాటికి తగ్గట్టుగా దాని రేట్ ఉంటుంది. దాంట్లో ఫీచర్స్ కూడా చాలా ఉంటున్నాయని చెప్పారు. అయితే ఇదంతా ఒకటి అవగా ఆయన ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ యుద్ధం నడుస్తుందో దాని విషయంగా విభిన్నమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఆయన ఏదైతే ఆయన ప్లాట్ఫామ్ ఉందో దాని త్రూ ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఒకదానికి సంబంధం లేకుండా ఉంది. 2 వారాలు టైం ఇస్తున్నారు. 2 వారాల లోపల ఇరాన్ ఏదైనా సమాధానం చెప్పాలి. ఏదైనా సమాధానం చెప్పడం కాదు, ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేని లొంగుబాటుని ఇరాన్ చేయాలి. అట్లా చేస్తేనే దానికి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే తర్వాత అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి తీసుకునే పరిణామాలు ఏవైతే ఉంటే చాలా తీవ్రంగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. 48 అవర్స్ కూడా గడవకుండా దాని మీదికి, ఇరాన్ మీదికి అమెరికా దాడికి దిగి అక్కడ చూడండి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ న్యూక్లియర్ సైట్ ఉంది. అది ఫోర్డో న్యూక్లియర్ సైట్ అని ఉంది ఇరాన్లో. దాని మీద దాడి చేశాడు. అది ఏంటి, ఆ న్యూక్లియర్ సైట్ ఏదైతే ఉందో అది భూమి లోపల దాదాపు 90 మీటర్ల లోతులో ఉంది. 90 మీటర్ల లోతులో ఉన్న ఆ సైట్ని పేల్చివేయడం జరిగింది. అది మామూలుగా వేరే విమానాలు, వేరే యుద్ధ విమానాలు వేరేవైతే కనుక కాదు. కానీ ఇటువంటి వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ B-2 విమాన వ్యవస్థ ఏదైతే ఉందో దాంతో మాత్రమే దాన్ని పేల్చేయడం జరిగింది. 90 మీటర్స్ లోపలికి వెళ్ళి మరి పేల్చింది. అది టెహ్రాన్కి ఎంతో 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందని చెప్తున్నారు. ఆ B-2 అన్న విమానం కూడా చాలా శక్తివంతమైంది. ఒక టిపికల్ తయారీ అన్నమాట. అది ఒక ఆకాశంలో ఎగురుతున్న పెంటగాన్గా మనం ఊహించుకోవచ్చు. మొత్తం వ్యవస్థ అంతా కూడా పెంటగాన్లో ఏదైతే యుద్ధ వ్యవస్థ ఉందో అదంతా కూడా మనకి B-2 విమానంలో ఉంటుంది. ఒకవేళ పెంటగాన్ నాశనం అయిపోయినా కానివ్వండి, అది గాలిలో ఎగురుతూ ఎంత మాత్రం కిందికి దిగకుండా గాలిలో ఎగురుతూ దాదాపు 72 గంటలు అంటే 3 రోజులు దాదాపు గాలిలో ఎగరగలుగుతుంది. ఎగురుతూ అది గాలిలో ఉండే మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అటువంటి దాని లోపల అటువంటి కన్ఫిగరేషన్ తోటి తయారు చేయబడ్డది. ఇదంతా ఒకటి ఉండగా ఈ అమెరికా దీని మధ్యలో దూరి ఇప్పుడు ఏంటి అక్కడ ఏవేవండి చెప్తాను. నాటాన్స్ అని ఉంది, తర్వాత ఎస్ఫహాన్ అని ఉంది. ఈ 2 కూడా న్యూక్లియర్ సైట్స్. ప్లస్ మనకి ఇంతకు ముందరే చెప్పుకున్నాం కదా ఫోర్డో అని. ఈ 3టిని కూడా సర్వనాశనం చేసింది. ఈ 3ట్లలో ఫోర్డో ఏదైతే ఉందో
ఆ ఫోటో అన్నది చాలా ఇంపార్టెంట్ ఇరాన్కి. ఆ ఫోటోలోనే వాళ్ళ మొత్తము న్యూక్లియర్ వ్యవస్థ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అక్కడ R&D కానివ్వండి, లేకపోతే యురేనియం శుద్ధి కానివ్వండి అక్కడే జరుగుతుంది. 90 మీటర్ల లోతులో అక్కడ మాత్రమే జరుగుతుంది. దాన్ని నాశనం చేశారు అంటే దాదాపు 60% ఇరాన్ని మనం నాశనం చేసినట్టే. దాని మీద ఆధారపడి మాత్రమే ఇరాన్ ఇప్పుడు మొత్తం యుద్ధాన్ని చేయగలుగుతోంది. దాన్ని నాశనం చేశారంటే ఇరాన్ని సగం నాశనం చేసినట్టే అనమాట. ఇటువంటి ట్రంప్ తనకి తానుగా నేను ఎంతో శాంతి కాముకుని, నేను ఎంతో పాకిస్తాన్కి తర్వాత ఇండియాకి మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని అణుయుద్ధాన్ని ఎంతో కష్టపడి నేను ఆపాను, కాబట్టి నాకు శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి రావాలి అని తనకి తాను చెప్పుకుంటున్నాడు. తనకి కావాలి అని చెప్పేసి అంటున్నాడు. నిజానికి అటువంటి వ్యక్తికి ఇప్పుడు అంత శాంతి బహుమతి కావాలి అనుకుంటున్న వ్యక్తికి దీని లోపల వేలు పెట్టడం ఎందుకు? ఎట్లాగో వెనుక నుంచి మొత్తం అంతా ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నాడు కాబట్టి అతనికి ప్రత్యక్షంగా దిగాల్సిన అవసరం ఉండదు. కానీ దిగాడు. ఇతనికి శాంతి బహుమతి. ఇరాన్ తరఫుదారి ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ప్రెషరైజ్ చేస్తున్నారు, భారతదేశాన్ని ఒత్తిడి చేస్తున్నారు అనమాట. మీరందరూ భారతదేశం ఏదైతే మోదీ కానివ్వండి, లేకపోతే మోదీ మంత్రివర్గము, మోదీ యొక్క టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ని ఒత్తిడి చేసి ప్రస్తుతం ఏదైతే దాడులు చేస్తుందో దాడులు ఆపాలి, తర్వాత ఇరాన్ తరఫుదారి వహించాలి అని చెప్పేసి అందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడికి ఎంత మాత్రం లొంగకుండా మాత్రం ప్రస్తుతం ఇంతవరకు అయితే మోదీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి 62లో యుద్ధం కానివ్వండి, 1962లో కానివ్వండి, తర్వాత 71లో కానివ్వండి, తర్వాత మొన్న పెహల్గామ్ది కానివ్వండి, వీటన్నిటి వెనకాల కూడా మనకి ఖడేరావు అట్లా నించుంది ఇజ్రాయిల్. ఎటువంటి శశభిషం లేకుండా భారతదేశం వెంట నించుంది, భారతదేశానికి అది అండగా నించుంది. ఇరాన్ మాత్రము గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉంది. అఫ్కోర్స్ అది ఇరాన్ ఇండియాకి చాలా స్నేహపూర్వకంగా ఉంది, కానీ అవసరం ఉన్న టైంలో మాత్రము మొండి చేయి చూపిస్తుంది భారతదేశానికి. పెహల్గాం దాడి అప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా నించుంది. కశ్మీర్ విషయంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ తరఫే తీసుకుంటే ఇరాన్. ఇటువంటి ఇరాన్కి ఇండియా ఏ రకంగా సహాయపడుతుంది? ప్లస్ ఇటలీ రాజమాత ఎవరైతే ఇండియాలో కూర్చొని ఉన్నారో వారు కూడా మీ ఇండియా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనము దీనికి సపోర్ట్ చేయాల్సింది ఇరాన్కి అని చెప్పేసి చెప్తోంది. అది ఎట్లా సాధ్యమవుతుంది అని మాత్రం చెప్పట్లేదు. ఈవిడకి ఇక్కడ కూర్చొని ఉన్న ఈ వృద్ధ రాజమాతకి ఇరాన్లో ఉన్న జనాల బాధ తెలుస్తోంది, కానీ పెహల్గాంలో మరణించిన వారి కుటుంబాల సంగతి కానివ్వండి, బంగ్లాదేశ్లో ఎవరైతే పోయారో వాళ్ళ సంగతి కానివ్వండి, వాళ్ళ సంగతి ఎంత మాత్రం గుర్తు రావట్లేదు. వాళ్ళు పోయినప్పుడు ఒక చిటిగా వీసం ఎత్తైనా కానీ తను ఒక దుఃఖభరితమైన ట్వీట్ చేసి ఉంటే ఒక రకంగా ఉండేది. దీనికి మనం ఏమన్నా ఆన్సర్ చెప్పేవాళ్ళం. ఆ విషయాలప్పుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఎక్కడో దేశంలో ఎక్కడో ఇరాన్లో ఎవరో బాధపడుతున్నారంటే మాత్రం ఈమెకి బాధ వచ్చింది. భారతదేశం మొత్తము ఇజ్రాయెల్ని కాదు అని చెప్పేసి ఇరాన్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అంటోంది. ఇది ఎంతవరకు న్యాయము అన్నది మనం అందరం ఆలోచించాలి.